హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. మనకు ఈరోజు రిలేషన్షిప్ రీడింగ్లో, లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్లో మీకు మీ వ్యక్తికి ప్రస్తుతం ఉన్న లైఫ్ సిచ్యువేషన్స్కి యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ కార్డ్స్ ఇస్తున్నారు. అండ్ నేను ఈరోజు నా ఇంట్యూషన్ ద్వారా యూనివర్స్ని ఏం అడగబోతున్నానో మీరు అన్నీ కూడా మీ రిలేషన్షిప్లో జరిగే విషయాల గురించి తెలుసుకుందాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకు కూడా ధన్యవాదాలు. నాకు తెలుసు మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తున్నారు, చాలామంది లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. అన్ని రకాలుగా మీరు హీల్ అవుతున్నారు. ఈ వీడియోలో వచ్చే ఆన్సర్ కార్డ్స్ ద్వారా మీరు హీల్ అవుతున్నారు. అండ్ ఈరోజు మీకు ఇప్పుడు ఏదైతే నేను రీడింగ్ ఇస్తున్నానో ఇది వచ్చేసి కంప్లీట్లీ జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. సో ఎప్పుడు ఈ వీడియో మీ ముందుకు వచ్చినా కూడా ఇన్ కేస్ మీరు ఈరోజు వాచ్ చేస్తున్నారు, ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత ఎవరైనా కొత్త వాళ్ళు వాచ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకు కూడా ఈ వీడియో మీకు మీ ముందుకు వచ్చిందంటే అది యూనివర్స్ మీకు ఇచ్చే ఇండికేషన్ అండి. మీ మనసులో ఉన్న క్వశ్చన్స్కి ఈ వీడియో రూపంలో మీ ముందుకు వస్తుంది. అండ్ మీకు ఒక సొల్యూషన్ ఆన్సర్ కూడా యూనివర్స్ మీకు ఇస్తున్నట్టుగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకేనండి. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే టేక్ పర్సనల్ రీడింగ్. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీకు మీ లైఫ్లో మీ పర్సన్తో జరిగే సిచ్యువేషన్స్ అన్నిటికీ కూడా ఒక పరిష్కారం వస్తుంది. అండ్ దీన్ని బట్టి కూడా మీరు మీ జీవితంలో ఎలాగ ముందుకు వెళ్ళాలనే దానికి కూడా మీరు ఒక నిర్ణయం అనేది తీసుకోవచ్చు. బట్ నేను ఒక్కటి మీకు క్లారిటీ ఇవ్వదలుచుకున్నానండి. ఏంటంటే ఇప్పుడు మీరు మీ వ్యక్తితో ఒక రిలేషన్షిప్లో ఉన్నారు కదా. సో మీ వ్యక్తి రిలేషన్షిప్లో మీరు ఎంతైతే ప్రేమిస్తున్నారు, మీరు ఎంతైతే ఇష్టపడుతున్నారు, మీరు ఎంతైతే ఇమోషనల్గా ఆ పర్సన్ని కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు, ఇదంతా మీ పర్సనల్ అండి. అండ్ ఇక్కడ మీరు కోరుకున్నది జరగాలి ఇంకొక పర్సన్కి, ఎదుటి వ్యక్తికి అని అనుకుంటే అది మాత్రం తప్పండి. ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఉద్దేశాలు, వాళ్ళ మనసులో ఉన్న భావాలు, వాళ్ళ మనసులో వాళ్ళు ఎలాంటి వారు, అండ్ వాళ్ళ జీవితంలో వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులు, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో దాన్ని బట్టి ఇక్కడ మీ వ్యక్తి అనేది నిర్ణయాలు అనేది మీలాగా మీరు ఎలాగైతే ఆలోచిస్తున్నారో అలాగే జరగాలి, అలాగే వాళ్ళు కూడా ఆలోచించాలనేది అయితే ఇక్కడ కూడా ఉండదండి. ఎందుకంటే ఇది మొత్తం కూడా ఏంటంటే ఒక రిలేషన్షిప్లో మీకు మీ పర్సన్కి ఉన్న ఒక ఇమోషనల్ అటాచ్మెంట్. సో ఆ ఇమోషనల్ అటాచ్మెంట్లో మీ సైడ్ నుంచి ఇంకా మీరు మేబీ అది కంటిన్యూ చేస్తుండొచ్చు. బట్ ఎదుటి వ్యక్తి కూడా మీలాగానే అలాగే ఉండాలి అనేది అయితే ఎక్కడగా ఉండదండి. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఒకసారి బ్రేకప్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ జీవితం సైకిల్ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ వాళ్ళకున్న సిచ్యువేషన్స్ని బట్టి, వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళ నిర్ణయాలు మారిపోతుంటాయి. వాళ్ళు మళ్ళీ మీ జీవితంలోకి వస్తారా లేదా అనేది అయితే గ్యారంటీ కూడా ఉండదు. నేను కరెక్ట్గా క్లియర్గా చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే డిపెండ్స్ ఆన్ మీ ఇమోషనల్ అటాచ్మెంట్తోనే జరుగుతుంది అన్నీ అని మాత్రం అనుకోవద్దు. బట్ ఏంటంటే ఆలోచించడంలో లేకపోతే పర్సన్ కోసం ఎదురు చూడడంలో తప్పు లేదు. తప్పు ఉందని కూడా నేను అనట్లేదు. కాకపోతే ఏంటంటే మీరు ఎక్కువ టైం తీసుకోవద్దు. దేనికైనా సరే ఎక్కువ టైం తీసుకోకుండా మీకు ఒక అండర్‌స్టాండింగ్‌తోనే మీరు మీ జీవితంలో ముందుకెళ్ళి మీ లైఫ్‌లో కూడా మీరు కూడా సెటిల్ అయిపోయేలాగా ఆలోచనలు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనండి. ఎనీవే మీరు మీ వ్యక్తిని చాలా ఇష్టపడుతున్నారు కాబట్టి మీ వ్యక్తి కోసం నేను తప్పకుండా రీడింగ్ అయితే తీసుకుంటాను. యూనివర్స్ నుంచి ఆన్సర్స్ కూడా అడుగుతాను. బట్ ఏదొచ్చినా సరే మీరు యాక్సెప్ట్ చేసే విధంగా మీ మనసును మార్చుకోవాలి, తయారు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా. సో ఇప్పుడైతే చూద్దామండి. మీరు లవ్ అండ్ రిలేషన్షిప్లో మీరు మ్యారీడ్, అన్‌మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తులు, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి. సో ఇప్పుడు మీ వ్యక్తితో మీకున్న బంధంలో యాక్చువల్గా ఇప్పుడు నేను మీ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే మీరు చివరిసారిగా ఒక ప్రయత్నం అనేది చేస్తే, అంటే ఇంకొక ప్రయత్నం అంటే ఇప్పటివరకు అయితే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మీ వ్యక్తి నుంచి మీకు మేబీ ఎలాంటి సందేశాలు కానీ, లేకపోతే ఎలాంటి ఫోన్ కానీ, లేదంటే ఎవరైనా వ్యక్తులతో ద్వారా మీరు ఇచ్చినా సరే అక్కడి నుంచి మీకు మేబీ పాజిటివ్గా ఇంకా రాలేదేమో. ఇంకా మీకు దగ్గరలో ఉన్నా సరే మీకు మీ వ్యక్తి నుంచి ఎలాంటి పాజిటివ్ రిలేషన్షిప్కి సంబంధించిన ఒక నిర్ణయాలు అనేటివి రావట్లేదు కదా. సో మరి మీరు ఇంకొకసారి చివరిగా మీరు ప్రయత్నం చేస్తే మీ వ్యక్తిలో ఏమైనా మార్పు వస్తుందా, మీ జీవితంలో మార్పు వస్తుందా, ఇలాంటివి కూడా మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్గా నేను మీ వ్యక్తి గురించి నేను రీడింగ్ తీస్తున్నాను కదా, ఈరోజు మీ గురించి తీస్తానండి. ఇన్ కేస్ మీరు కనుక ప్రయత్నం చేస్తే, మీ వ్యక్తి కోసం మీరు ప్రయత్నం చేస్తే మీ వ్యక్తి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాము. సో ఇక్కడ నేను ఒకటి 1 and 2 రీడింగ్ నంబర్స్ అయితే రాశానండి. ఇక్కడ 1
అండ్ ఇక్కడ 2. ఓకే, ఇది ఇన్ఫినిటీ సింబల్. ఇదేంటంటే ఎప్పుడు కూడా కలిసి ఉండాలని చెప్పేసి నేను ఇది ఇన్ఫినిటీ సింబల్ ఖచ్చితంగా వాడతాను. సో ఇక్కడ 1 అండ్ 2 నెంబర్స్ ఉన్నాయి కదా, మీరు మీ మీ పర్సన్ని తలుచుకొని చాలా గట్టిగా బాగా ఆలోచించి ఒక్క నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. 1 అండ్ 2 సెలెక్ట్ చేసుకోండి. సో 1 నెంబర్ దగ్గర నేను ఒక 3 కార్డులు పెడతాను. ఇంకొక 2 నెంబర్ దగ్గర ఒక 3 కార్డ్స్ పెడతాను. సో ఇక్కడ 1 నెంబర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి 3 కార్డ్స్‌లో ఏం ఆన్సర్ ఉంది, 2 నెంబర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఏం ఆన్సర్ ఉందనేది చూద్దాం. తెలివిగా మీరు 1, 2 2 సెలెక్ట్ చేసుకోవద్దండి. మీకే లైఫ్‌లో క్లారిటీ అనేది లేదు అనేది అర్థం. ఇన్ కేస్ మీరు 1, 2 2 సెలెక్ట్ చేసుకుందాం, ఏముంటదో చూద్దామని మీరు గుడ్డిగా అట్లా అనుకుంటే, మీ జీవితంలో అసలు మీకు మీ రిలేషన్‌షిప్ పట్ల ఒక అవగాహన లేదు అనేదైతే క్లియర్‌గా అర్థమైపోతది. సరే, అర్థమైందా అండి? సో 1 ఆర్ 2 ఈ రెండిట్లో ఏదో ఒక్క నంబర్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో నేను ఇక్కడ పెట్టేస్తున్నా. సో 1 అండ్ 2 నంబర్స్ అయితే మీకోసం నేను ఆల్రెడీ తీసేసాను. ఎందుకంటే ఇక్కడ మీ వ్యక్తి కోసం మీరు చివరిగా ప్రయత్నం చేస్తే మీకు ఎలాంటి రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ అంటే ఏంటి? ఎలాంటి ఆన్సర్ వస్తుంది. ఓకే, నిర్ణయం వస్తుంది, అట్లాంటిదనమాట. సో ఫైనల్‌గా మళ్ళీ మనం ఒకసారి చూద్దాము. ఇప్పుడు మీ వ్యక్తిని మీరు మనసులో తలుచుకోండి. నేను కార్డ్ షఫుల్ చేస్తున్నాను, యూనివర్స్‌ని అడుగుతున్నాను. సో వ్యూవర్స్, మీరు ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న మీ వ్యక్తి నంబర్ 1 చూస్ చేసుకున్న వాళ్ళకి మీ వ్యక్తితో మీరు చివరిసారిగా ఒక ప్రయత్నం చేస్తే ఏ విధమైన రెస్పాన్స్ వస్తుంది, ఏ ప్రయత్నం చేయాలి అనే దానికి కూడా మనం మాట్లాడుకుందాము. దానికంటే బిఫోర్ ఒకసారి మీరు కనుక చివరిసారిగా మీ వ్యక్తిని కలవాలని మీరు అనుకుంటే, ఒక నిర్ణయం తీసుకుందాము అని మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే, అప్పుడు మీ వ్యక్తి నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, అసలు మీకు ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది చూద్దామండి. ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్ యూనివర్స్. యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా వ్యూవర్స్ ఎవరైతే నంబర్ 1 చూస్ చేసుకున్నారో వాళ్ళ పార్ట్నర్ గురించి వీళ్ళు ఒక చివరి ప్రయత్నం చేస్తే వీళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది. ఇక్కడ 3 కార్డ్స్ అండి, టాప్ 3 కార్డ్స్ అయితే తీసేస్తున్నాను. సో నేను బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా రివీల్ చేయను. ఇంకొక 3 కార్డ్స్ ఇక్కడ 2 నెంబర్ చూస్ చేసుకున్న వాళ్ళ కోసం తీస్తున్నానండి. సో ఇప్పుడు 2 నెంబర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో ఆ 2 నెంబర్ చూస్ చేసుకున్న వాళ్ళకి ఇంకొక ప్రయత్నంగా మీ వ్యక్తితో కాంటాక్ట్ అవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తే మీకు ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూద్దాం. ఓకేనా? సో బీ కాన్ఫిడెంట్. చూద్దాము. మీ వ్యక్తికి మీతో మీ పర్సన్ పేరు తలుచుకోండి. మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు. నెంబర్ 2 చూస్ చేసుకున్న వాళ్ళకి యూనివర్స్ వీళ్ళు ఇంకొక చివరి ప్రయత్నంగా వాళ్ళ వ్యక్తి కోసం ప్రయత్నాలు చేస్తే ఎలాంటి రిజల్ట్ వస్తుంది. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. ఒక కార్డు పడింది, మీకు కనబడట్లేదు కదా, నేను చూపిస్తాను తర్వాత. ఇది 2 నెంబర్ అండి. 2 నెంబర్ చూస్ చేసుకున్న వాళ్ళకి 3 కార్డ్స్. సో ఇవి కూడా ఇక్కడ పెట్టేశాను. సో ఇప్పుడు చూద్దాము. 1, 2 నెంబర్లు చూస్ చేసుకున్న వాళ్ళకి మీ వ్యక్తి కోసం మీరు చివరి ప్రయత్నం. ఇంకోటి ఏంటంటే, చివరి ప్రయత్నం అంటే ఏంటండి, ఇప్పుడు మీ లైఫ్లో మీకు మీ వ్యక్తికి కమ్యూనికేషన్ గ్యాప్ చాలా ఉంది కదా. సో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. మీ వ్యక్తి కోసం మీరు చాలా ఆరాటపడుతున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఈ రిలేషన్షిప్పే కావాలని కోరుకుంటున్నారు. మీ వ్యక్తి తప్ప వేరే వాళ్ళని ఊహించుకోలేకపోతున్నారు మీ మనసులో. ఒక పర్సన్ని శారీరకంగా కానీ మానసికంగా కానీ దగ్గర చేసుకోవాలన్నా కూడా మీకు ఆ మనసు ఒప్పడం లేదు. సో ఇవన్నీ జరుగుతున్నాయి కదా. బట్ అయినా మీరు బాధపడుతూ ఆ వ్యక్తి ఎలాంటి వారైనా సరే వాళ్ళతోనే ఉండాలి జీవితం అని మీరు చాలా బాగా గట్టిగా కోరుకోవడం కూడా జరుగుతుంది కదా. అసలు ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మీ రిలేషన్షిప్ అనేది కూడా చూద్దాము. ఎందుకంటే అండి, ఇన్ని తెలిసినా, ఇన్ని బ్రేకప్ సిచ్యువేషన్స్ వచ్చినా, ఇన్ని మనస్పర్ధలు వచ్చినా, ఇంతమంది వేరే వాళ్ళ వల్ల మీకు మీ పర్సన్కి ప్రాబ్లమ్స్ వచ్చినా, థర్డ్ పర్సన్ రిలేషన్షిప్లో వీళ్ళు అఫైర్లు పెట్టుకున్నా, అయినా సరే ఈ వ్యక్తే కావాలని మీరు కోరుకుంటున్నారు కదా. మరి ఈ వ్యక్తి గురించి మీరు ఇంకొక ప్రయత్నం చివరిగా తాడో పేడో అదేమంటారు, తాడో పేడో తేల్చుకుందాం. నాకు వర్డ్స్ కూడా రావట్లేవండి, మీ గురించి ఎంత డీప్గా ఆలోచిస్తున్నాను నేను. సో తాడో పేడో తేల్చుకుందాం అని మీరు ఒక నిర్ణయం తీసుకొని ఒక చివరి ప్రయత్నం చేస్తే మీకు ఏ విధమైన రిజల్ట్ వస్తుంది అనేది ఫస్ట్ నెంబర్ 1 వాళ్ళది చూద్దామండి. స్కిప్ చేయకండి, వీడియోలని స్కిప్ చేయొద్దు, పేషెన్స్గా చూడండి మీరు. నంబర్ 1 చూస్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ మీ పర్సన్ అయితే పర్సనల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే, మీ వ్యక్తి ఒక మోడ్లో ఉన్నారండి. అంటే వాళ్ళని వాళ్ళు గ్రోత్ చేసుకునే మోడ్లో ఉన్నారు. ఇండివిజువల్గా, ఇండిపెండెంట్గా అండ్ ఒంటరిగా ఉన్నట్టుగా చాలా క్లియర్గా కనపడుతుంది. వాళ్ళ సెల్ఫ్ గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారండి వీళ్ళు. అంటే వీళ్ళ ఫ్యూచర్ కోసం ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ మీ వ్యక్తి గురించి మీరు ప్రయత్నం చేయాలి అని మీరు అనుకుంటున్నా, ఇక్కడ మీ వ్యక్తి దగ్గర నుంచి మీకు ఎలాంటి నిర్ణయం వస్తుంది అని అంటే,
ఇక్కడ మీ వ్యక్తి మీ గురించి చాలా ఆలోచనలు చేస్తున్నారు. ఆలోచనలు చేయడం అనంటే మీ గురించి రిలేషన్‌షిప్‌లో ముందుకెళ్ళడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తే ఏ విధమైన రిజల్ట్ ఒస్తుంది? ఎలా ఉంటుంది? మీతో భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఒంటరిగా కూర్చొని రాత్రుళ్ళు కూడా దాని గురించే 24/7 ఆలోచించడం అంటే మీ రిలేషన్‌షిప్ గురించి ఆలోచించడం జరుగుతుంది మీ వ్యక్తి. అండ్ ఇక్కడ మీరు గనక మీ పర్సన్‌ని కలవడానికి మీరు ప్రయత్నిస్తే గనక చూడండి, ఇక్కడ 6 ఆఫ్ కప్స్ ఇది కంప్లీట్‌లీ పాజిటివ్ కార్డ్ అండి. ఇక్కడేంటంటే మీ వ్యక్తికి గురించి మీరు ఇంకొక చివరి ప్రయత్నం చేస్తే కనక నంబర్ 1 చూజ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా మీ వ్యక్తి నుంచి ఒక పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చే అవకాశం చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుందండి. అయితే ఇది ఎప్పుడు చేయాలి ఏంటనే దానికి కూడా నేను ఒక రీడింగ్ ఇస్తాను. నెక్స్ట్ రీడింగ్‌లో చెప్తాను. మీరు ఎలాంటి ప్రయత్నం ఎప్పుడు ప్రయత్నం చేయాలి అంటే ఎప్పటి వరకు మీరు ట్రై చేస్తే మీకు ఈ రిజల్ట్ వస్తుందనేది కూడా చూద్దాం. సో ఇక్కడేంటండి, ఇక్కడ పాస్ట్ లైఫ్ పార్ట్నర్ అంటే ఇక్కడ మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తే కావాలని కోరుకుంటున్నారు కదా! సో ఆ వ్యక్తి కూడా మీ నుంచి మీ ప్రపోజల్‌ని యాక్సెప్ట్ చేసే అవకాశం కనిపిస్తుందండి. అంటే మీరు చెప్పే విధానం బట్టి అంటే మీరు మీ వ్యక్తికి ఎలా చెప్తే వాళ్ళకి నచ్చుతుందో, మీ ప్రేమతో చూపిస్తారా? లేకపోతే మీ మాటలతో వాళ్ళని ఆకట్టుకుంటారా? లేకపోతే వాళ్ళని ఏ విధంగా చేసి వాళ్ళని నచ్చజెప్పడమా? మెప్పించడమా? వీళ్ళతో పాటు ఉన్న వాళ్ళని మెప్పించడమా? ఇవన్నీ బాగా ఆలోచించుకోండి. ఏ విధంగా చేస్తే మీ వ్యక్తి మళ్ళా మీ ప్రేమని పొందగలుగుతారనే దాని గురించి ఆలోచించండి. ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటకల్స్ అనంటే ఇక్కడ మీ పర్సన్ అయితే మీ పైన మంచి ఆలోచనలైతే కనిపిస్తున్నాయండి మీ వ్యక్తికి. అండ్ మీ వ్యక్తి కూడా మీరే విధంగా అయితే ఆలోచిస్తున్నారో, మీరు ఎట్లాగా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి మీ వ్యక్తితో ఉంటేనే మీ జీవితం బావుంటుందని మీరెలాగైతే అనుకుంటున్నారో, ఇక్కడ మీ వ్యక్తి ఆలోచనలు కూడా అలాగే కనిపిస్తున్నాయండి. వీళ్ళు కూడా ఏంటంటే ఒక మంచి టైం కోసం ఎదురు చూడడం, అలాగే మంచి ఫైనాన్షియల్‌గా వీళ్ళు ఎదగడం కోసం కూడా ఆలోచించడము, మీతో కలిసి లైఫ్‌లో ముందుకెళ్ళాలన్న ఆలోచనలు ఈ వ్యక్తికి కూడా కనిపిస్తున్నాయి చాలా స్ట్రాంగ్‌గా. సో ముందు భవిష్యత్తులో మీరు గనక ఈ వ్యక్తి కోసం మీ నిర్ణయం తీసుకుంటే తప్పకుండా బ్యాలెన్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఇక్కడ చూడండి 2 ఆఫ్ పెంటికల్స్. సో 2 ఆఫ్ పెంటికల్స్ అనంటే ఇక్కడ మీ జీవితంలో బ్యాలెన్సింగ్ అంటే ఏంటి? ఒకరికొకరు అర్థం చేసుకోవడం, అండర్‌స్టాండింగ్ చేసుకోవడం, కాంప్రమైజ్ అవ్వడం ఇవన్నీ కూడా రిక్వైర్‌మెంట్ ఉంటదండి. అంటే ఇక్కడ మేబీ కొన్ని మాటలు వచ్చినా సరే, మీరు గొడవలు పడ్డా సరే ఫ్యూచర్‌లో మీరు మాట్లాడుకునేటప్పుడు అన్నీ కూడా మీరు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం కూడా ఉంటదండి. పేషెన్స్‌గా ఉండాలి. మీ మాటల్ని మీరు కంట్రోల్‌లో పెట్టుకోవాలి. మీరు గాని, మీ పార్ట్నర్ గాని ఎవరైనా ఇద్దరు గూడా. సో అన్నీ గూడా మీరు ఒక అండర్‌స్టాండింగ్‌తో వెళ్తేనే మీ రిలేషన్‌షిప్ మళ్ళా కలిసే అవకాశాలున్నాయి. ఇక్కడ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళండి. అండ్ ఇంకొకటి కూడా ఉందండి. ఇక్కడ మీ పర్సన్ హిడెన్ ఎమోషన్స్ ఉన్నాయండి వీళ్ళకి. ఎట్లా అంటే వీళ్ళకు సమ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి. సో కొన్ని ప్రాబ్లమ్స్ అనంటే ఎట్లా అంటే వీళ్ళు లోపల పెట్టుకొని మీకు చెప్పకపోవడానికి రీజన్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ మీ వ్యక్తి చాలా విషయాలు మీతో దాచిపెట్టారండి. ఇక్కడ వీళ్ళేంటంటే అన్నీ గూడా రివీల్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళ చుట్టూ కొన్ని సమస్యలైతే కనిపిస్తున్నాయండి. చాలా ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ అవన్నీ గూడా మరి మీతో షేర్ చేసుకొని వాళ్ళు అన్ని రకాలుగా మీ సహాయం కోరుకుని మీకు ఏదైతే న్యాయం చేయాలో అది చేయాలని అనుకుంటే తప్ప ఈ వ్యక్తి మళ్ళా మీ లైఫ్‌లోకొచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇక్కడ హిడెన్ ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి. మేబీ కొన్ని సీక్రెట్స్ కూడా ఉన్నాయి. మీతో చాలా వరకు రివీల్ చేయలేదు వాళ్ళు. వాళ్ళ జీవితంలో జరిగిన విషయాలు గానీ, ఇప్పుడు జరుగుతున్న విషయాలు కానీ వాళ్ళు ఏమీ రివీల్ చేయట్లేదు. కాకపోతే ఇక్కడ మీ వ్యక్తికంటే మీ పట్ల ఒక మంచి ప్రేమ భావాలైతే కనిపిస్తున్నాయి. ఓకేనా? సో చాలా మంచి ప్రేమ ఉంది. మీరంటే చాలా ఇష్టము. మీ పైన ఎమోషనల్ ఫీలింగ్స్, మీ ఇద్దరు కలిసున్న ఆ క్షణాలు కూడా వీళ్ళు మర్చిపోలేకపోవడం, మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్‌గా వీళ్ళు ఊహించుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాకపోతే అన్నిటిని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారండి. చాలా స్ట్రాంగ్‌గా నించుంటున్నారు వీళ్ళేంటంటే, వీళ్ళకి చాలా సమస్యలైతే ఉన్నాయండి. అవి మేబీ పర్సన్స్ వల్ల సమస్యలుండొచ్చు. వాళ్ళ జీవితంలో ఫైనాన్షియల్‌గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. లేకపోతే మీరు అన్న మాటలు గానివ్వండి, మీతో ఒక నెగెటివ్ జర్నీ జరుగుంటది. లైక్ గొడవలు ఇట్లాంటివి. సో, అవి ఇంకా మనసులో పెట్టుకొని గూడా వాళ్ళు బయట పడలేకపోతున్నారు. అవే చుట్టూ పెట్టుకొని, అవే ఆలోచనలతో వాళ్ళు గడపడం గూడా తెలుస్తుందండి ఇక్కడ క్లియర్‌గా. సో, కొంచెం అయితే నాకు ఇక్కడ పాజిటివిటీ అండ్ నెగటివిటీ 2 ఉన్నాయండి. 50, 50 ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ వ్యక్తితో మేబీ కొద్దిమందికి రొమాంటిక్ డేటింగ్ నంబర్ 1 చూజ్ చేసుకున్న వాళ్ళకి. సో, ఒక మంచి లైఫ్ అయితే రాబోతుందండి. కాకపోతే ఈ వ్యక్తితోనే జరగాలి అనంటే ఒక 50, 50 ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎందుకంటే కొద్దిగా హోల్డ్ అయ్యి ఉన్నారండి. ఇంకా కొంచెం గ్రడ్జెస్ పెట్టుకొని ఉన్నారు కొద్దిమంది. కొద్దిగా పీక్‌గా గొడవలైనోళ్ళకండి. బాగా ఎక్కువగా గొడవలైన వాళ్ళకి
అండ్ ఇంకా థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే మీకంటే బిఫోర్ ఎవరైనా పరిచయం ఉండి అవి అలాంటి విషయాలు మీకు చెప్పకపోవడం, కొన్ని హిడెన్ ఫ్యాక్ట్స్. కొద్దిమంది అయితే డిఫరెంట్ ఉన్నారండి. అంటే మిమ్మల్ని మోసం చేసే తత్వంలో ఉన్న పర్సన్స్ ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అందరికీ ఇప్పుడు ఇది జనరల్ రీడింగ్ కదండి. సో ఈ జనరల్ రీడింగ్లో ఏమవుతుందంటే అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి అందరికీ ఎనర్జీస్ని బట్టి మనకి రీడింగ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీ వ్యక్తి కొద్దిమంది అయితే చాలామంది కొంచెం మంచి రిలేషన్షిప్ ఉండి మెయింటైన్ చేసిన వాళ్ళు మాటలతో చెప్పడమో, లేకపోతే ఇంకేమన్నా వాళ్ళని కన్విన్స్ చేసి ఏదో ఒక దారిలో మీరు కన్విన్స్ చేస్తే వాళ్ళతో మీతో మళ్ళీ రిలేషన్షిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కొద్దిమంది ఉన్నారండి, మోసం చేసే పర్సన్స్ ఉన్నారు. అండ్ వాళ్ళు చాలా విషయాలు మీతో దాచారు. అండ్ ఇంకా కొద్దిమంది గ్రడ్జెస్, ఈగో ఉంటుంది కదండి. సో అలాంటి ఈగో పర్సన్స్ ఉండి కూడా వాళ్ళ తప్పు చేసినా సరే వాళ్ళు ఎదుటి వాళ్ళ తప్పుల్ని లెక్కబెట్టే మనుషులు. అండ్ వేరే వాళ్ళు చెప్పే మాటల్ని మనసులో పెట్టుకోవడం అండి. సో వాళ్ళు చెప్పేది విన్ని టైప్ ఆఫ్ పర్సన్స్ కొద్దిగా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మాత్రం మనము చెప్పలేమండి, గ్యారంటీ ఇవ్వలేము. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా అదే ఆలోచనలతో గడుపుతూ మిమ్మల్ని దూరం చేసుకోవడం. ప్రేమ ఉన్నా ఏమున్నా సరే మీతో దగ్గరికి రావడానికి కూడా వాళ్ళు కొద్దిగా అటు ఇటు అవ్వడం కూడా జరుగుతుంది కొద్ది మందికి. సో ఇక్కడ నెంబర్ 2 చూస్ చేసుకున్న వాళ్ళ గురించి చూద్దామండి. సో బ్రేకప్, మూవ్ ఆన్, స్ట్రెంగ్త్ కార్డ్. సో ఇక్కడ మీకు మీ పర్సన్కి ఈ బ్రేకప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందండి. నెంబర్ 2 చూస్ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ మీ రిలేషన్షిప్లోకి మీరు ప్రయత్నం చేసినా సరేనండి, ఇది ప్రయత్నం. ఓకే, స్ట్రెంగ్త్. సో ఇక్కడ మీరు మళ్ళీ మీ వ్యక్తిని కన్విన్స్ చేయాలని మీరు ఎంత ప్రయత్నించినా సరే మీ వ్యక్తి మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోయే సిచ్యువేషన్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ బ్రేకప్ అండ్ స్ట్రెంగ్త్ ఈ రెండింటిని మీ పర్సన్ని పక్కన పెడితే ఇక్కడ మూవ్ ఆన్ కంపల్సరీ కనిపిస్తుంది. మీ పర్సన్ చాలా అగ్రెసివ్గా మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారు. అంటే ఏంటంటే మీరు ఎంత చెప్పినా కూడా వాళ్ళు కన్విన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయండి. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ లైఫ్కి చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు. అంటే వీళ్ళు ఆల్రెడీ కొద్దిమంది మ్యారేజ్ అయ్యి ఉండుంటే కనుక మళ్ళీ మ్యారేజ్ లైఫ్లోకి వెళ్ళడము, అన్మ్యారీడ్ ఉండింటే కనుక వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం, ఇక్కడ మూవ్ ఆన్ అయిపోయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం. ఇంకా కొద్దిమంది ఉన్నారండి ఇప్పుడు రిలేషన్షిప్లో, అంటే పెళ్ళయి కూడా మీతో దూరంగా ఉన్నారు అని అంటే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ చెప్పేదాని గురించి ఎక్కువగా ఆలోచించడం. సో ఇలాగండి ఈ సిచ్యువేషన్స్. నెంబర్ 2 చాలా క్లియర్ కట్గా ఉంది, బ్రేకప్. అండ్ పర్సన్ని మీరు ఎంత మళ్ళా చివరి ప్రయత్నంగా కన్విన్స్ చేసినా సరే వీళ్ళు ఒప్పుకునే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయండి. చాలా అగ్రెసివ్గా వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతున్నారు. వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటున్నారు. ఫ్యామిలీ లైఫ్లోకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. మీకంటే కూడా ఎక్కువగా వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది నెంబర్ 2 చూస్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి. అయితే ఇక్కడ ఏంటంటే పేజ్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇక్కడ మీ వ్యక్తితో కమ్యూనికేషన్ అనేది కూడా ప్రాబ్లమేనండి. అంటే మాటలు అనేవి కూడా లేవు ఒకటి. ఇంకోటి ఏంటంటే మీ వ్యక్తి మిమ్మల్ని నమ్మడం లేదు కూడా. కొద్దిమంది నమ్మకం కోల్పోయారు మీ పైన. సో చాలా మాటలు జరిగి ఉంటాయి, చాలా విషయాలు వీళ్ళు తెలుసుకోవడం కూడా జరిగింది. సో ఇలాంటివి అంటే వేరే విషయాలు తెలుసుకోవడం మీ గురించి అని అంటే అర్థం ఏంటంటే ఈ వ్యక్తికి మీ పైన ఒక చెడు అభిప్రాయం ఉండొచ్చండి. కొద్దిమందికి చెడు అభిప్రాయం, ఇంకా మీతో ఒక రిలేషన్షిప్ అనేది కంటిన్యూ చేస్తే ఏ విధంగా ఉంటుందో అన్న భయం కూడా ఉంది వీళ్ళకి. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడము, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్పినట్టుగా వినడం అనేది అయితే మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే మేబీ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా ఎనీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరే వేరే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎలా చెప్తే అలా వినే టైప్ ఆఫ్ పర్సన్స్ లాగా ఇక్కడ చాలా క్లియర్గా కనపడుతుందండి. ఓకేనా. సో నాకు నెంబర్ 2 అయితే కంప్లీట్ రివర్స్గానే ఉంది. వీళ్ళు బ్రేకప్ అనేది మీరు అర్థం చేసుకోండి. ఈ నెంబర్ 1 వాళ్ళకి కొద్దిమందికి ఏమో ఆ పర్సన్ అయితే అంత మంచి పర్సన్ అయితే కాదండి. మీరు ఇష్టపడే వ్యక్తులు కొద్దిమంది మీకు కూడా తెలుసు కదా. ఎవరైతే మంచి పర్సన్స్ కారో వాళ్ళు మిమ్మల్ని చీట్ చేయడానికి మీ జీవితంలోకి వచ్చినట్టు క్లియర్గా కనపడుతుంది కదా. సో కొద్దిమంది అయితే జెన్యున్గానే ఉన్నారు ప్రేమ. కాకపోతే ఏంటంటే కొంచెం మీకు మీ పర్సన్కి కొన్ని జరిగి మీకు దూరమైనట్టుగా ఉంది. కాకపోతే వాళ్ళు మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలు అయితే స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఇంకొకటి ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఈ నెంబర్ 1 వాళ్ళకి ఎప్పటి వరకు మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారని చెప్పేసి నేను అడుగుతున్నాను కదా. సో నేను ఒక 3 కార్డ్స్ అయితే తీస్తానండి. ఇక్కడ నెంబర్ 1 వాళ్ళ గురించి ఒక 3 కార్డ్స్ అయితే తీస్తాను. మరి మీ వ్యక్తిని మీరు ఎప్పటి వరకు కలుసుకోగలుగుతారు, అంటే మీరు ఎప్పటి వరకు కన్విన్స్ చేస్తే మీ వ్యక్తి మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. ఇది పాజిటివ్ కార్డ్ అండి. అంటే మీ వ్యక్తి మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇది ఎప్పుడు ఏంటి అనేది చూద్దాం. సో నేను ఒక 6 మంత్స్కి అయితే కార్డ్స్ తీస్తానండి. ఎందుకంటే 6 మంత్స్ లోపల ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు కదా. సో అది పాజిటివిటీ మేబీ 1 మంత్లోనే జరగచ్చు, 2 మంత్స్లోనే జరగచ్చు, 3 మంత్స్కే జరగచ్చు, 4th మంత్కే జరగచ్చు, 5th మంత్కే జరగచ్చు, 6th మంత్లో కూడా జరగచ్చు. కాబట్టి నెక్స్ట్ 6 మంత్స్ లోపల ఈ వ్యక్తి మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయా మీరు కన్విన్స్ చేసుకుంటే, మళ్ళీ మీ వ్యక్తిని మళ్ళీ మీరు కన్విన్స్ చేసుకుంటే మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం.
సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మీ మనసులో మీ పర్సన్ని తలుచుకోండి. సో నెక్స్ట్ 6 మంత్స్ లోపల నెంబర్ 1 నంబర్ చూస్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్ ఈ 6 మంత్స్ లోపల వీళ్ళ జీవితంలోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్ యూనివర్స్. నెంబర్ 1 చూస్ చేసుకున్న వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళ లైఫ్లోకి తిరిగి 6 మంత్స్ లోపల వస్తున్నారా లేదా? సో పేజ్ ఆఫ్ స్వార్డ్స్, కమ్యూనికేషన్ అండి ఇక్కడ కూడా. సో ఇది వచ్చేసి 1 మంత్, నెక్స్ట్ 1 మంత్, నెక్స్ట్ 2 మంత్స్, నెక్స్ట్ 3 మంత్స్, నెక్స్ట్ 4th మంత్, నెక్స్ట్ 5th మంత్ అండ్ నెక్స్ట్ 6th మంత్. సో ఇప్పుడు ఈ 6 కార్డ్స్లలో రివీల్ చూద్దామండి. మీ వ్యక్తి మరి ఈ 6 మంత్స్ లోపల మీరు ఎప్పుడు కన్విన్స్ చేస్తే ఎప్పుడు మీ లైఫ్లోకి తిరిగి వస్తారనేది చూద్దాం. సో ఇక్కడ 6 మంత్స్ అయితే ఛాన్సెస్ తక్కువ అండి. 6 మంత్స్ వరకు కూడా మీ వ్యక్తిలో మార్పులు అయితే రావడం కొంచెం కష్టంగానే ఉంది. ఇక్కడ చూడండి ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అని అంటే ఇక్కడ మీరు మళ్ళీ రీయూనియన్ అవ్వాలని చెప్పేసి మీ పర్సన్ నుంచి 1 మంత్ లోపల ఎప్పుడైనా ఏమైనా ప్రయత్నం చేశారనుకోండి, నేను చెప్పాను కదా మీరు మీ ప్రయత్నం చివరిసారిగా మీరు చేస్తే ఎలా ఉంటుందనేది. ఇక్కడ మీరు ఒక ప్రయత్నం అయితే చేయడానికి ఆలోచిస్తున్నారు. అంటే మీ వ్యక్తిని మళ్ళీ మీ లైఫ్లోకి తీసుకోవాలని, మళ్ళీ వాళ్ళతో లైఫ్ పంచుకోవాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ మీ వ్యక్తిలో మార్పులు రావడం కొంచెం కష్టమేనండి. ఇది 2nd మంత్ మూన్ కార్డ్ వచ్చింది. సో మూన్ కార్డ్ అంటే నెగిటివ్ కార్డ్, అంటే ఒప్పుకునే అవకాశాలు తక్కువ. అండ్ వచ్చేసి 3rd మంత్ ఇక్కడ కింగ్ ఆఫ్ స్వార్డ్స్, అంటే ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్యలో ఇక్కడ కొద్దిగా ఇండిపెండెన్సీ బాగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈగో, ట్రస్ట్ ఇష్యూస్, మీ పర్సన్ కొంచెము ఈగోయిస్టిక్గా కూడా కొద్ది మంది ఉన్నారు. అండ్ ఇంకోటి 3rd పార్టీ కూడా ఉందండి. వేరే పర్సన్ వల్ల కూడా వీళ్ళు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఈవెన్ 3 మంత్స్ తర్వాత కూడా. ఇక్కడ 4th మంత్ అంటే ఇక్కడ మీ వ్యక్తి వాళ్ళ సెల్ఫ్ గ్రోత్ కోసం, వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వడం కోసం, వాళ్ళ క్యారియర్ పరంగా, మనీ పరంగా అన్ని రకాలుగా వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవడం కూడా జరుగుతుంది. అండ్ ఇంకా ఇక్కడ 4th మంత్ ఏంటంటే ఇక్కడ కొంచెం ఎల్డర్ ఫిగర్ కనిపిస్తుంది క్లియర్గా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఎక్కువగా ఎంపరర్ అంటే స్టబ్బర్న్ అండి. ఇక్కడ కంప్లీట్లీ ఏంటంటే మీరు ఎంత ప్రయత్నించినా కూడా వీళ్ళు లోపల హిడెన్ ఇమోషన్స్ పెట్టుకున్నా కూడా మీకు పైకి చెప్పరు. లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అనేది వీళ్ళు ఇవ్వాలన్నా కూడా వీళ్ళు ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంకా అయిపోయింది, మంత్స్ ఆన్ మంత్స్ గడిచిపోతుంది కాబట్టి వీళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ జీవితంలో వాళ్ళు సెటిల్ అవ్వడం కోసం ఆలోచిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మీ లైఫ్లోకి రావడానికి కూడా వీళ్ళు కొంచెం జంకుతారండి. ఏం అవసరం లేదు, ఏముంది వీళ్ళతో, ఇంకా మన జీవితం మనం చూసుకుంటే బాగుంటుంది, మెచ్యూర్డ్గా ఆలోచించడం అనమాట. అండ్ హిడెన్ ఫ్యాక్ట్స్ అని అంటే మనసులో చాలా పెట్టుకొని ఉన్నారు, మీ పైన గ్రడ్జ్ పెట్టుకొని ఉన్నారు. కాబట్టి మీకు చెప్పే మాటలు వాళ్ళు వినే ప్రయత్నం అయితే చేసినా కూడా వేస్ట్ అండి. అండ్ హ్యాంగ్డ్ మ్యాన్ అని అంటే ఇక్కడ మీ సిచ్యువేషన్స్ స్టాగ్నేట్ అయి ఉంటాయి, అంటే ముందుకు వెళ్ళవు, అస్సలు ముందుకు వెళ్ళవండి. ముందుకు వెళ్ళే ఛాన్సెస్ లేవు ఈ 6 నెలల్లో కూడా. అంటే ఏంటంటే ఇంకా మీ వ్యక్తి కోసం మీరు వెయిట్ చేయాల్సిన పరిస్థితే కనిపిస్తుంది ఈవెన్ 6 మంత్స్ తర్వాత కూడా. 6 మంత్స్ తర్వాత నెక్స్ట్ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఈరోజు కొంచెం మనకి ఈరోజు రీడింగ్లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఒక నెంబర్ 1 కార్డ్ చూస్ చేసుకున్న వాళ్ళకి పాజిటివ్ వచ్చినా సరే ఈ 6 మంత్స్లో మాత్రం ఇంకా స్టాగ్నేట్గానే ఉంటుందని, అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందంటాం కదా. సో అలాగా మీ వ్యక్తిలో ఎలాంటి మార్పు ఉండదు. మీరు కూడా అలా ఎదురు చూస్తూనే అలాగే బాధపడుతూనే ఉండాల్సి వస్తుంది. సో చూద్దాము. నెక్స్ట్ ఇంకొక 3 మంత్స్కి అయితే తీసుకుంటానండి, అంటే 9 మంత్స్కి తీసుకుంటాను, అంతకంటే ఎక్కువ తీసుకోను. చూద్దాం. వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ చేంజ్ అవుతుంది, బ్రేకప్ వచ్చింది. అండ్ ఇక్కడ ఒక న్యూ ప్రపోజల్ వస్తుందండి. ఇక్కడ మీకేంటంటే మీ వ్యక్తి కాకుండా వేరే వ్యక్తితోనే జీవితం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు ఏమన్నా అనుకోండి, నేను రీడింగ్లో ఏదైతే వస్తుందో నేను అదే చెప్తున్నాను. ఇదేంటంటే జనరల్ రీడింగ్, ఇది కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా వాచ్ చేస్తుంటారు, రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళు వస్తుంటారు, జీవితంలో ఎనర్జీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ రీడింగ్ ఏదైతే వస్తుందో నేను అదే చెప్తున్నా. ఇక్కడ ఏమవుతుందంటే 6 మంత్స్ వరకు కూడా స్టాగ్నేట్ పొజిషన్ ఉంటుంది, మీరు ముందుకు వెళ్ళదు జీవితము. కాకపోతే 7th మంత్ నుంచి వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ చేంజ్ అవుతుంది, అంటే కర్మ చేంజ్ అవుతుంది. ఇక్కడ 7th మంత్ తర్వాత కంప్లీట్ బ్రేకప్ అయిపోతుందండి. మీకు మీ వ్యక్తికి బ్రేకప్ అయ్యే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ కొత్త వ్యక్తి మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి 9th మంత్ నుంచి. అందుకని ఇక్కడ కార్డు చూడండి, ఫ్యామిలీ కార్డ్ వచ్చింది. మీకు పడినప్పుడే ఫ్యామిలీ కార్డ్ వచ్చింది. అంటే అర్థం ఏంటంటే ఐదర్ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అంటే అది ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. మేబీ కొత్త పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. అండ్ దట్టు ఏంటంటే మీ ఫ్యామిలీ ఒక సెటిల్మెంట్, అంటే మీ లైఫ్కి ఒక సెటిల్ అయ్యే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఫర్ సపోజ్ అండి, మీరు మ్యారీడ్ ఉండి వేరే రిలేషన్షిప్లో ఉన్నారనుకోండి, ఆ వ్యక్తితో మీకు బ్రేకప్ అయిపోతుంది. మళ్ళీ మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ వాళ్ళతోని మీ ప్రేమ మీరు మళ్ళీ పంచుకుంటారు.
మళ్ళీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు. అదే అన్‌మ్యారీడ్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆ పర్సన్‌తో బ్రేకప్ అయిపోతుంది. నెక్స్ట్ కొత్త పర్సన్ మీ జీవితంలోకొస్తారు. వాళ్ళతోనే మీ లైఫ్ అనేది బిగిన్ అవుతుందండి. ఓకే. అదే మ్యారీడ్ ఉండి మీరు ఇంకా గొడవలు పడుతున్నారు, కొట్లాటలు అవుతున్నాయనుకోండి, వాళ్ళతో మీకు బ్రేకప్ అయిపోతదండి ఖచ్చితంగా. అండ్ వేరే వ్యక్తితో మళ్ళా మీకు మీ లైఫ్‌లో మీరు ఒకవేళ యాక్సెప్ట్ చేసి, మీ అంత మీరు ఒక డెసిషన్ తీసుకొని, మీకొక తోడు కావాలి, మీకొక లైఫ్ పార్ట్నర్ కావాలనుకుంటే, అప్పుడు మళ్ళా వేరే పర్సన్ మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు అండ్ అలాగే ఇక్కడ మళ్ళీ సేమ్ ఫ్యామిలీ సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇది 9th మంత్లో ఛాన్సెస్ అండి. 9th మంత్ నుంచి మీలో చేంజెస్ అనేది వస్తాయి. ఓకేనా, మీకు 9th మంత్ నుంచి చేంజెస్ వస్తాయి. 10, 11, 12 ఒక సెటిల్మెంట్ అయితే పక్కా వస్తుందండి ఇక్కడ. మీరు ప్రయత్నం చేయాలి, ఇండిపెండెంట్గా బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకొని మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఈ పరిస్థితులలో. సో న్యూ బిగినింగ్ చేయాలి. సో ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకొని మీరు మీ ప్రయత్నం మీరు చేయాలండి. మీరు ఆపర్చునిటీస్ కోసం మీరు ప్రయత్నం చేస్తే మళ్ళీ మీ జీవితంలో ఒక మంచి పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు. మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే మీతో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తితో జీవితం కంటే కూడా కొత్త వ్యక్తితో జీవితం చాలా బాగుంటుందని అర్థము. బట్ స్టిల్ ఏంటంటే మీ వ్యక్తి కావాలని మీరు అనుకుంటే మీరు ఒక ప్రయత్నం అయితే చేయొచ్చు. అందులో కొద్ది మందికి మాత్రమే సక్సెస్ఫుల్ అవుతారు. చూసారా, మూవ్ ఆన్. సో నేను చెప్పడం కదండి, ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు. ఇక్కడ చూడండి, మీరు ఎన్ని ప్రయత్నం చేసినా సరే, మళ్ళీ మీ వ్యక్తితో కనెక్ట్ అవ్వాలని చూసినా సరే, ఇక్కడ మీ వ్యక్తి మీ ప్రేమని వదులుకొని వెళ్ళిపోతారండి. వీళ్ళు మీరు ఎంత చెప్పినా కూడా నమ్మే పరిస్థితులలో లేరు. వాళ్ళు వాళ్ళ జీవితం చూసుకుంటున్నారు. చూసారా, పేజ్ ఆఫ్ పెంటికల్స్, వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకోవడం కూడా జరుగుతుంది. సో మీరు ప్రయత్నం చేసినా కూడా ఇక్కడ కొంచెం ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి. అది కూడా కొద్ది మందికి మాత్రమే, చాలా కొద్ది మందికి మాత్రమే. ఎందుకంటున్నానంటే న్యూ న్యూ పర్సన్తో మీ లైఫ్ అయితే బిగిన్ అవుతుందండి. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ఉన్న వ్యక్తితో మాత్రం ఖచ్చితంగా బ్రేకప్ సిచ్యువేషన్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. సో మీకు అదే పర్సన్ కావాలి, నాకు ఇంకా వీళ్ళే కావాలని కోరుకుంటే మీరు ఒక్కసారి పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీకు ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి అనేటివి కూడా మనం చూద్దాం. ఎందుకంటే జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ సేమ్ రీడింగ్ రాదు కదండి. సో సేమ్ ఎనర్జీస్ ఉండవు కాబట్టి మీరు అర్థం చేసుకోండి. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఇక్కడ ఎక్కువ ఎనర్జీస్ అయితే నెగిటివ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఈవెన్ 1 or 2 ఏ చూస్ చేసుకున్నా కూడా నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ వైబ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈరోజు. కాబట్టి ఇప్పుడున్న ఎనర్జీస్ని బట్టి అయితే రీడింగ్ ఇలా వస్తుంది కదా. మళ్ళీ మనము నెక్స్ట్ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు మీ లైఫ్కి సంబంధించి ఏం జరుగుతుంది అనేది చూడొచ్చు. ఇక్కడ 1 and 2 నెంబర్ చూస్ చేసుకున్న వాళ్ళకి యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారో కూడా మీ రిలేషన్షిప్ పట్ల చూద్దామండి. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వ్యూవర్స్ 1 and 2 నెంబర్స్ చూస్ చేసుకున్న వాళ్ళకి వీళ్ళ రిలేషన్షిప్ పట్ల మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సో బిలీవ్ చేయండి అమ్మా, ట్రస్ట్ చేసుకోండి. బిలీవ్ చేస్తేనే మీకు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరుగుతుంది. ఇంకోటి, మీరు లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఫాలో అవ్వచ్చు. నేను దాని గురించి మాట్లాడతాను తర్వాత. సో ఫస్ట్ అయితే యూనివర్స్ నేను అడుగుతాను, మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు మీకు ఈ 1 and 2 చూస్ చేసుకున్న వాళ్ళకి రిలేషన్షిప్ పరంగా చూద్దాం. సో 6 of Cups వచ్చిందండి. ఇక్కడ చూడండి, మీకు మీ జీవితంలో మిమ్మల్ని ఇష్టపడి వచ్చే పర్సన్ మీ లైఫ్లోకి వస్తారండి. మిమ్మల్ని ఎప్పటికి కూడా చాలా బాగా ప్రేమగా లైఫ్ టైం ఒక మంచి ఇమోషనల్ బాండింగ్ కోరుకునే పర్సన్ మీ లైఫ్లో ఉంటారు. ఇది మేబీ ఎక్స్ పార్ట్నరే కావచ్చు, న్యూ పార్ట్నరే కావచ్చు. ది హెర్మిట్ కార్డ్ వచ్చింది, చూసారు కదా, లాస్ ఆఫ్ పర్సన్. సో 5 of Pentacles అండ్ ఇక్కడ ద లవర్స్ కార్డ్. ఓకే, బ్యూటిఫుల్ కార్డ్ ఇది, ద లవర్స్ కార్డ్. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే అండి, మీరు కోరుకున్న జీవితం మీకు దక్కుతుందండి. అంటే మీ జీవితంలో ఒక పర్సన్ మిమ్మల్ని ఇష్టపడి మీ ప్రేమను కావాలని కోరుకునే పర్సన్ వస్తారు. అది ఎక్సా లేకపోతే ఎక్స్ పార్ట్నరా, అంటే ఇప్పుడు ఉన్న పార్ట్నరా లేకపోతే కొత్త పార్ట్నర్, ఏదో ఒకటి. బట్ మీ జీవితంలో మాత్రం ఒక మంచి పాజిటివ్ లైఫ్ అయితే ఉంటుందండి. అంటే లైఫ్ పార్ట్నర్ ఉంటారు, రొమాంటిక్ లైఫ్ ఉంటుంది, మంచి ప్రేమను అందించే వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. ఇవన్నీ జరుగుతాయి. కాకపోతే అయితే కొంచెం మీరు మీకు టైం పడుతుంది. ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది అవసరం. ఇప్పుడు మీరు ఒంటరిగా ఉండి మీరు బాధపడుతున్నారు, ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మారబోతున్నాయి. ఇక్కడ మీ వ్యక్తి నుంచి మీకు లాస్ ఆఫ్ పర్సన్ అండి. ఇక్కడ 5 of Pentacles అంటే ఇక్కడ లాస్ ఆఫ్ పర్సన్ అంటే ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడము, మళ్ళీ మీ లైఫ్ ఒక కొత్త బిగినింగ్ అయితే అవుతుంది. ద లవర్స్ కార్డ్ వచ్చింది. ఇక్కడ మీరు 2 రకాలుగా అనుకోవచ్చు అండి. ఐదర్ ఇక్కడ పాస్ట్ లైఫ్ పార్ట్నరే ఉండొచ్చు, లేకపోతే మీ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్ కొత్త పర్సన్ అయినా ఉండొచ్చు. బట్ ప్రేమ అయితే దక్కుతుందండి మీకు. మీ ప్రేమ, రొమాంటిక్ ఇంటిమసీ, ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ ఇట్ ఇన్ యువర్ లైఫ్. రొమాంటిక్ లైఫ్ మీకు ఉంటుందండి. ఒక మంచి పర్సన్తో మీ ఎమోషనల్ బాండింగ్ లైఫ్ టైం ఉంటుంది. కాకపోతే ఇది ఎక్స్ పార్ట్నరా లేకపోతే న్యూ పార్ట్నరా అనేది మాత్రం డిపెండింగ్ ఆన్ మీ
లైఫ్ సిచ్యువేషన్స్ అండి. లైఫ్ సిచ్యువేషన్స్ అంటే మీ జీవితంలో మీ పర్సన్తో ఉన్న రిలేషన్షిప్లో ఎంతవరకు జెన్యూనిటీ ఉంది అనేది మీరు చెక్ చేసుకోండి. ఆ జెన్యూనిటీని బట్టి మాత్రమే ఐదర్ కొత్త పర్సన్ కానీ లేకపోతే అదే పర్సన్ కానీ మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. కాకపోతే పాజిటివ్ అండి, మొత్తం పాజిటివ్ అనే చెప్తున్నారు యూనివర్స్. కాకపోతే యూ హ్యావ్ టు టేక్ రైట్ డెసిషన్ అండి. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. మీకున్న ఆ పర్సన్తో ఉన్న రిలేషన్షిప్ని బట్టి మాత్రమే మీ జీవితంలో ఇవన్నీ కూడా జరుగుతాయని యూనివర్స్ మీకు క్లియర్గా ఇండికేషన్ ఇస్తున్నారు. సో ట్రై టు అండర్స్టాండ్, టేక్ పర్సనల్ రీడింగ్. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒకటి ఉంటుందండి. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో రేపు 31st మే కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ ఏదైనా ఉంటే మనం స్టార్ట్ చేద్దాము. లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక పర్సన్ ఇష్టపడుతున్నారండి. సో ఆ పర్సన్ లేకపోతే మీరు ఉండలేను నేను, అది ఇది అని చాలా స్ట్రాంగ్గా చెప్తుంటారు. అయితే ఇక్కడ ఇదే పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని ఉంటే ఇక్కడ మనకి వశీకరణ మంత్రాలు, యంత్రాలు అది చాలా చెప్తుంటారు. బట్ ఇవేంటంటే ఎప్పుడైనా కూడా అండి, వశీకరణము మంత్రాలు, ఈ బ్లాక్ మ్యాజిక్లు ఇట్లాంటి వాటికంటే కూడా అవి టెంపరరీనండి, పర్మనెంట్ అయితే కాదు. సో అవన్నీ టెంపరరీ ఉంటాయి. అవి ఏదో కొన్ని రోజులు వర్కౌట్ అవుతాయేమో, అది నాకు అసలు తెలియని విద్య, అది అసలు తెలియదు కూడా నాకు, అది ఎంతవరకు జెన్యూనిటీ అనేది కూడా నాకు తెలియదు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అయితే ఉంటుందండి యూనివర్స్ నుంచి. మనం లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం ఎప్పుడు కూడా ఆలోచనలు పాజిటివ్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీ వ్యక్తి మీకు దూరం అయ్యారండి. సో మీ వ్యక్తి మీకు దూరం అయ్యారని అంటే వాళ్ళ గురించి ఒకసారి పాజిటివ్గా, ఒకసారి నెగిటివ్గా మీ ఆలోచనలు వెళ్తుంటాయి. ఎలా వెళ్తాయంటే, ఒకసారి ఏమో వస్తారు, నాకు నమ్మకం ఉంది, అతను తప్పకుండా వస్తాడు, ఆమె తప్పకుండా నా లైఫ్లోకి వస్తుంది అనేది ఒకసారి. మళ్ళీ మైండ్ ఎట్లా చేంజ్ అవుతుంది, అయ్యో వస్తుందో లేదో, వస్తాడో లేదో, ఈ పర్సన్ రాకపోతే నా భవిష్యత్తు ఎట్లా, ఇట్లా అంటే రెండు రకాలుగా, ఒకటి పాజిటివ్ ఆరా వస్తుంది, మళ్ళీ నెగిటివ్ ఆరా వస్తుంది. సో యూనివర్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు, మీకు ఏమి ఇవ్వాలనేది యూనివర్స్కి కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. సో మీరు ఒకటే ట్రాక్లోకి వెళ్ళండి, ఐదర్ మీరు పాజిటివ్గానైనా ఉండండి లేకపోతే నెగిటివ్గానైనా ఆలోచన చేయండి. దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్. ఇప్పుడు మీరు లా ఆఫ్ అట్రాక్షన్ మీరు ఫాలో అవ్వాలని అంటే మీ మైండ్లో ఒకటే ఆరా ఉండాలండి, పాజిటివ్ ఆరానే ఉండాలి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే జరుగుతుంది అన్న నమ్మకం ఉండాలి. దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. సో లా ఆఫ్ అట్రాక్షన్లో మనం కోరుకున్నది మనము సాధించవచ్చు. కాకపోతే అది కూడా చాలా కష్టం అండి, అంత ఈజీ కాదు. దానికి ఒక నిగ్రహం ఉండాలి. నిగ్రహం అంటే ఏకాగ్రత, నమ్మకము అండ్ పాజిటివ్ మైండ్, ఈ మూడు ఖచ్చితంగా కావాలి. అండ్ ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరుగుతుంది అన్న ట్రస్ట్ ఉండాలి. అండ్ యూనివర్స్ పైన నమ్మకం ఉండాలి. అండ్ కన్ఫ్యూజన్ ఉండకూడదు, మీ కోరికలో కన్ఫ్యూజన్ ఉండకూడదు. అస్సలు కన్ఫ్యూజన్ ఉండద్దు, అవుతుంది అవ్వదు, అవుతుంది అవ్వదు, అలాంటి మైండ్ సెట్ ఉండకూడదు. ఒకటే మీరు మనసులో స్ట్రాంగ్గా డిసైడ్ చేసుకోవాలి, నాకు ఇది జరుగుతుంది అని చెప్పేసి అనుకోవాలి. ఇవన్నీ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనకి పాసిబిలిటీ ఉంటాయి. కాకపోతే ఇది కొంచెం కష్టమైన పని, బట్ మీరు ప్రయత్నం చేస్తే అవుతుంది. చాలామంది ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు రీడింగ్కి వచ్చేవాళ్ళు క్విక్లో వెళ్ళిపోవాలి, క్విక్ స్టార్ట్ వెళ్ళిపోవాలి. ఎట్లా అంటే, మీరు ఎంత క్విక్గా రిలేషన్షిప్ నుంచి బయటపడ్డారో అంత క్విక్గా ఆ పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి వచ్చేయాలన్న ఆలోచనలతోనే ఉంటున్నారు. బట్ అది కంప్లీట్లీ రాంగ్ అండి. ఇది రిలేషన్షిప్ బ్రేకప్ చేసుకోవడం చాలా ఈజీ, కానీ దాన్ని మళ్ళీ మనం కలుపుకోవడం అనేది, దాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టం. సో ఇది మీకు కూడా తెలుస్తుంది, ఇప్పుడు ప్రాక్టికల్గా కూడా మీకు అర్థమవుతుంది. అయినా సరే గుడ్డిగా రీడింగ్కి వచ్చినప్పుడు చాలామంది ఏమంటారంటే, మేడం ఎప్పుడైతుంది, ఎప్పుడైపోతుంది. ఒకవేళ మేము అమ్మ 6 నెలలు, బాబు 6 నెలలు అంటే, అమ్మో అంత టైమా అంటారు. సో ఇదేంటి, రిలేషన్షిప్ బ్రేకప్ చేసుకోవడం అయితే మీరు చాలా ఈజీగా చేసుకుంటారు. కానీ అదే పర్సన్ రావాలి, అదే పర్సన్తో లైఫ్ ఉండాలి అని అనుకుంటే టైం పడుతుంది. ఇటు పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ లేకపోతే ఈ పర్సన్ వద్దనుకోండి, మీరు మీ జీవితంలో ఇంకొక కొత్త పర్సన్ని ఆహ్వానించుకోండి. మళ్ళీ వాళ్ళతో మీ లైఫ్ని తీసుకెళ్ళండి, అది మీ ఇష్టం అండి. ఇది ఇట్స్ అప్ టు యూ. మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏం కావాలండి, మన జీవితం హ్యాపీగా గడవడం కావాలి, అవునా కాదు? అట్లా అని చెప్పేసి మల్టిపుల్ రిలేషన్షిప్స్ పెట్టుకోమని నా మీనింగ్ కాదు. మీకు ఒక జీవితానికి తోడు, నీడ, అన్ని రకాలుగా ఒక మోరల్ సపోర్ట్ అండ్ ఒక ఫ్యామిలీ పర్సన్ ఉండాలి మీ లైఫ్లో అంటే, అప్పుడు మనము పేషెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఐదర్ ఇదే పర్సన్ కావాలా, వేరే పర్సన్ కావాలా, ఆ క్లారిటీ ఉంచుకోండి. ఒకవేళ ఇదే పర్సన్ కావాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ మనం చాలా స్ట్రాంగ్గా చేయాల్సి వస్తుంది. ఒకవేళ పర్వాలేదులే, ఇన్ని రోజులు ఇన్ని మంత్స్ నేను వెయిట్ చేయలేను, పోతే పోని, ఇంకో కొత్త పర్సన్ని మనం ఆహ్వానిద్దాం మన జీవితంలోకి, మనం మంచి పర్సన్ ఎన్నుకుందాము, మనం చూసుకుందాము. ఇప్పటికైనా మనకు ఒక రిలేషన్షిప్లో ప్రాబ్లం అనేది వచ్చింది. సో నెక్స్ట్ అయినా సరే మనం ఒక మంచి పర్సన్ని మాత్రమే ప్రేమించాలి, మంచి పర్సన్తోనే రిలేషన్షిప్లోకి వెళ్ళాలి, ఆ పర్సన్తోనే మనము జీవితాంతం ఉండాలి. ఇట్లాంటి ఆలోచనలు మనకు ఆటోమేటిక్గా ఒక లెసన్ అనేది అయితే నేర్చుకోగలుగుతారు ఈ ప్రజెంట్ రిలేషన్షిప్లో. సో ఇవన్నీ ఆలోచించండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.
ఏది కూడా పర్మనెంట్ కాదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు మీ వ్యక్తికి నిజంగా ఉందా లేదనే తెలుస్తుంది. నెక్స్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా మనం ఫాలో అవ్వచ్చు. సో ఆ లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి కూడా నేను ట్రై చేస్తాను. రేపు వరకు ఏమైనా రీడింగ్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. లేదంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కూడా మీ రిలేషన్షిప్లో ఏం జరుగుతుంది అనేది కూడా తొందరలోనే మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.